తాజా 30 జేసీ దివాకర్ రెడ్డి మనసుకు తోచినట్లు మాట్లాడిస్తుంటారు. సంచలనాత్మక విషయాలు చెబుతూ నిత్యం వార్తల్లో ఉంటారు. మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఆయన వీరంగం చేయగలరని నిరూపించారు. విశాఖపట్నంలో ఇండిగో విమానానికి బోర్డింగ్ పాస్ ఇచ్చే టైంకు ఆయన ఎయిర్పోర్టుకు చేరుకోలేదు. ఆయన వచ్చేసరికి కౌంటర్ క్లోజ్ చేశారు. దీంతో జేసీ తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రింటర్ను పైకెత్తి కింద వేయబోయారు. కానీ ఇంతలోనే ఏమనుకున్నారో ఏమో అలా ఎత్తి ఇలా అక్కడే పెట్టారు. ఒకవేళ ఆయన గనక ప్రింటర్ను కింద పడేసి ఉంటే అది పగిలిపోయేది. జేసీని అప్పుడు జాతీయ మీడియా ఒక రేంజ్లో ఆడుకునేది. కోపాన్ని కంట్రోల్ చేసుకుని ప్రింటర్ను అక్కడే పెట్టారు. జేసీ ఇంకా సెక్యూరిటీ సిబ్బందిని కూడా పక్కకు తోసేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. చివరకు వైజాగ్ ఎయిర్పోర్ట్ మేనేజర్ జేసీకి బోర్డింగ్ పాస్ ఇప్పించారు. కానీ ఎయిర్పోర్ట్ అధికారులు జేసీ నిర్వాకాన్ని వీడియో ఫుటేజీ ద్వారా మీడియాకు రిలీజ్ చేశారు. ఈ విషయం తెలియని జేసీ హైదరాబాద్కు వచ్చాక మీడియాతో మాట్లాడారు. నేషనల్ మీడియా అడుగుతున్న ప్రశ్నలతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. మాట్లాడొద్దు అంటూ వారిని గద్దించారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీ విషయం తెలిసి దివాకర్ రెడ్డి ప్రింటర్ను ఇలా తీసి అలా పెట్టాను, అందులో తప్పేముంది అని ప్రశ్నించారు. జేసీ వ్యవహారాన్ని విమాన కంపెనీలు సీరియస్గా తీసుకున్నాయి. ఇండిగో, స్పైస్ జెట్తో పాటు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా కూడా జేసీ పైన నిషేధం పెట్టాయి. ఈ నిషేధం ఉన్నంత వరకు జేసీ విమానాల్లో ప్రయాణించలేరు. రైళ్లలో కానీ రోడ్డు మార్గంలో కానీ ఆయన ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే క్షమాపణ చెప్పి నిషేధాన్ని ఎత్తివేయించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో కొన్నిసార్లు కోపం వచ్చే పరిస్థితులుంటాయి. సాధారణ వ్యక్తులు ఇలా దురుసుగా ప్రవర్తిస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తే మాత్రం ఇదిగో ఇలాగే రచ్చ రచ్చ అవుతుంది. జేసీ ఇప్పటికైనా ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటారని ఆశిద్దాం. గతంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా అధికారిని చెప్పుతో కొట్టి నానా తిప్పలు పడ్డారు. ఇప్పుడు జేసీ ఇంచుమించు అలాంటి వ్యవహారంతోనే వార్తల్లోకి వచ్చారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.